నడి రోడ్డు మీదకి వివస్త్రగా రావడం అనేది చాలా తప్పుడు విషయం అండి. ఎందుకు అంటారా, అసలు మన ఇంటికి మన నాన్నగారి ఫ్రెండ్సో, అన్నయ్య ఫ్రెండ్సో, తమ్ముడు ఫ్రెండ్సో కూడా వచ్చినప్పుడు ఆ టైంకి మనం నైటీలో ఉన్నా సరే ఒంటి మీద టవల్ వేసుకుని వెళ్తామండి. ఎందుకు అంటే అదొక మర్యాద. ఆడదానిగా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ నువ్వు పద్ధతిగా కనపడడం అనేది ఒక పద్ధతి అండి. ముందుగా భారతీయురాలివి అండ్ ఆంధ్ర ఎక్కువ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న మహిళగా మనం ఇవి చేస్తూ ఉంటాం. అటువంటిది జస్ట్ ఓకే, ఇంతమంది చేతుల్లో నలిగిపోయాను, నేను అవకాశాల కోసం ప్రయత్నించాను, ఇంతమంది చేతిలో నేను నలిగిపోయాను అన్నందుకు ఇంకెంత పద్ధతిగా ఉండాలండి. ఓకే, ఒకరు వాడుకున్నారు, అవకాశం ఇస్తామన్నారు, రెండోవారు, మూడోవాడు, నాలుగోవాడు, ఇంకా ఎంతమందికి అమ్మ అవకాశం ఇస్తావు నువ్వు? అవకాశాల కోసం అవకాశాలు ఇస్తున్నావా నువ్వు? నీ పేరెంట్స్ గురించి ఆలోచించావా? అసలు నేను ఎందుకు కన్నాము అనుకుంటారు. పోనీ అవన్నీ జరిగాయి, నష్టపోయావు, 4 అవకాశాలు ఇస్తాము అన్నారు కదా, నీ బాధ చూసి మాలో మెంబర్షిప్ ఇచ్చారు కదా, ఇంకా దేనికోసం రోడ్లు పట్టుకుని తిరుగుతున్నావు? అండ్ నీ వయసుకు కానీ నీ స్థాయికి కానీ అసలు నువ్వు మాట్లాడేందుకు కానీ అర్హతే లేదు నీకు. పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు 3 పెళ్ళిళ్ళు అనడానికి అలా అయితే నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక ఆడదానిగా నేను సిగ్గుపడే స్థాయికి నీ క్యారెక్టర్ ఉంది. సో 3 పెళ్ళిళ్ళు అంటున్నారండి. దాదాపు చాలా రోజులుగా నేను దీనికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. 3 పెళ్ళిళ్ళలో ఇప్పుడు మన అన్నయ్య ఉన్నాడు, లేదా మన చెల్లి ఉంది, పొరపాటున వాళ్ళ లవ్ ఫెయిల్ అయింది, లేదా వాళ్ళకు వచ్చిన కంపానియన్ పార్ట్నర్ మంచి వాళ్ళు కాదు లైఫ్ పార్ట్నర్, ఇప్పుడు ఏం చేస్తామండి? వాళ్ళని అలా వదిలేస్తామా? ఇంకో పెళ్లి చేస్తాం కదండి. ఒక మనిషికి ఇంకో మనిషి తోడు లేకుండా బతకగలరా అండి? అందుకు చేసుకున్నారు. ఒకవేళ అతనే మంచి వ్యక్తి కాదు అన్నప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదమ్మా. మధ్యలో ఉండే మీకెందుకమ్మా ఆ పెయిన్? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అతనే చెప్పారు అలా జరిగిపోయింది అని. అది ఎవరు కావాలని చేసింది కాదు, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఒకరు ఉంటుండగా ఒకరిని బాధ పెడుతూ ఇంకొకరు చేసుకున్నారా? అలా చేసుకోలేదు కదమ్మా. నీకేంటి, మంచి భర్తను వదిలేసావు, మంచి పేరెంట్స్ని వదిలేసావు, ఈరోజు వాళ్ళని తలెత్తుకోకుండా చేసావు, మీడియా అన్నావు, పబ్లిక్గా బట్టలు విప్పేసావు. కొన్ని దాని గురించి ఏమైనా ఆలోచించావా? అసలు నువ్వు సైకలాజికల్గా మంచి కండిషన్లోనే ఉన్నావా? స్ప్లిట్ పర్సనాలిటీ ఏమైనా ఉందా? ఏంటి నీకు ఇంకే విధంగా నువ్వు ప్రొటెస్ట్ చేయలేవా? నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ నువ్వు ప్రొటెస్ట్ చేయలేవా? నీ లైవ్ వీడియోస్ ఏంటమ్మా? నువ్వు వార్నింగ్లు కూడా బట్టలు వేసుకుని ఇవ్వలేవా? నీ గురించి మాట్లాడడానికి కూడా ఆడజాతి సిగ్గుపడుతుందమ్మా. ఇప్పుడు కూడా నేను అమ్మ అని సంబోధించడానికి కారణం ఏంటంటే నేను ఒక ఆడదాన్ని. నాకు తల్లిదండ్రులు, భర్త, పిల్లలు, సొసైటీ, ఇటువంటి అన్నింటితో సంబంధం ఉంది. నీకు అసలు సొసైటీతో సంబంధం ఉందా? దేశం మొత్తం కాశ్మీర్లో జరిగిన ఇష్యూ గురించి, ఆసిఫా గురించి బాధపడుతూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? నీకు సొసైటీతో సంబంధం లేదు, ఆ సొసైటీలో ఎవరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటి గురించి సంబంధం లేదు. కేవలం నువ్వు నీ సినిమాలు. పోనీ ఆ సినిమాలు ఏమైనా నువ్వు రెండుకు మించి ఏమైనా చేసావా? ఆ రెండింటిలోని మంచి క్యారెక్టర్ ఏమైనా చేసావా? ఏంటి సింగర్ శ్రీరామ్ గురించి మాట్లాడుతున్నావా? నీ మెసేజెస్ ఎలా ఉన్నాయి? ఒక్క చిన్న మిస్డ్ కాల్ వస్తేనే అవతల వ్యక్తి కనుక మంచివాళ్ళు కాదు అని తెలిస్తే మనం ఆ కాల్ని మనం బ్లాక్లో పెడతాం. నువ్వెందుకు అన్నిసార్లు చాట్ చేసావు అంటే, ఒకవేళ సింగర్ శ్రీరామ్ ఏమైనా డైరెక్టరా? అతనేమైనా మీకు కమిట్మెంట్ ఇమ్మన్నాడా? లేదు కదా. అతనేం నిర్మాత కూడా కాదు కదా. మరి దేనికోసమమ్మా? ఎంతమందిని ట్రాప్లోకి లాగుతావు? ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, తక్కువ బట్టలు వేసుకోవడం, యూత్ని మీ వాళ్ళలోకి లాక్కోవడం. ఏమ్మా, వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా? ఏదో ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న వీక్నెస్ని చూపించుకొని మొత్తం అందరినీ బయటికి లాగేసి వాళ్ళని చెడగొట్టేసి వాళ్ళకున్న ఫ్యూచర్ని అంతా పాడు చేసేస్తున్నావు కదా. నువ్వు ఆడపిల్లవు కాదమ్మా? నీకు అన్నదమ్ములు లేరు కదా, కానీ మాకున్నారమ్మా. నువ్వు బాధపడే విషయాన్ని కూడా బట్టలు తీసి చెప్తున్నావా నువ్వు లైవ్లో? ఏంటో నువ్వు వార్నింగ్స్ ఇస్తావా? ప్రపంచంలో ఇంకెవ్వరు లేరమ్మా, నువ్వు ఒక్కదానివే, నీతో మొదలైందమ్మా వార్నింగ్ ఇవ్వడం అనేది. ఇందాక దిలీప్ అన్న మాట్లాడింది విన్నావు కదా. అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారమ్మా ఆంధ్రప్రదేశ్లో. నీ మీదకి వస్తే కనీసం ఎందుకులేమ్మా ఒక ఎముక కూడా మిగలదన్నమాట, ఏరి పారేస్తా.
జనసేన సైనికులంటే పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా చూస్తారు. అటువంటి ఆయన మీదకి నువ్వు వస్తావా? అతను చేసే సేవా కార్యక్రమాలు ఏవి నీకు నచ్చలేదమ్మా? అవును, నీ సేవ వేరు కదా, నీ సేవ అనేది వేరు, నీ భాష వేరు. నువ్వు అసలు తెలుగు అమ్మాయివేనమ్మా? అయినా నువ్వు హైదరాబాద్లో ఉంటూ కేసీఆర్ గారి కదా తిరగబడాలి. సాక్షిలో 2 సంవత్సరాలు పనిచేశాను అన్నదానివి జగన్ గారి దగ్గరికి కదా వెళ్ళాలి. మరి ఏమ్మా, వర్కౌట్ అవ్వలేదా? ఇలాగే మాట్లాడతారమ్మా. ఇంతకు మించి నీ భాష నేను మాట్లాడలేనమ్మా, ఎందుకంటే ప్రొఫెసర్ని కదా. మాకు లిమిట్స్ కూడా ఉన్నాయమ్మా, ఆ లిమిట్స్ దాటి మేము మాట్లాడలేం. నీకంటే అమ్మ నాన్న వాళ్ళు రోడ్డు మీదకి వదిలేశారు పశువులాగా. నీకేంటమ్మా? ఏంటి దగ్గుబాటి సురేష్ గారా? ఆయన ఏం చెప్పారమ్మా పవన్ కళ్యాణ్ గారు? జస్ట్ నీకు అన్యాయం జరిగింది, అది నిజమే, నువ్వు పోరాడుతున్నావు, అది నిజమే. అది త్రూ ప్రాపర్ ఛానల్ పోరాడాలి. క్విడ్ ప్రోకో ప్రకారం ఒక భార్యను కూడా భర్త తనకిష్టం లేకుండా కనుక అనుభవిస్తే అది రేప్తో సమానం. అటువంటిది నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు నిన్ను యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు రేప్. సో అంతమంది నిన్ను ఒక సెక్షువల్గా హెరాస్ చేసినందుకు, నిన్ను ఉపయోగించుకున్నందుకు నిన్ను పోలీస్ కంప్లైంట్ మాత్రమే ఇవ్వమన్నారు. అంతకుమించి తన దగ్గరికి రమ్మనలేదు కదమ్మా. అలా అనే అంత కుసంస్కారము ఆయనకి లేదు. అసలు నిన్ను మనిషిగాని కూడా ఎవరు చూడడం లేదు. ముందు అది గుర్తు చేసుకోమ్మా. నేను ఈ పదం అనడానికి కూడా చాలా సిగ్గుపడుతున్నానమ్మా. నీ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టం లేకపోయినా, ఒక కుక్కకి చెప్పుతో కొట్టకపోతే ఆ కుక్క సింహం అనుకుంటావమ్మా. నువ్వు కుక్క కంటే హేను. నీ గురించి మాట్లాడడం కూడా చాలా నీచమైన పని అన్నమాట. దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడద్దమ్మా. నీకంత స్థాయి లేదు, అసలు నువ్వు మనిషివి కూడా కాదు. ఇంకా నీ ఉద్యమం అంటావా? నీ ఉద్యమాన్ని తీసుకెళ్ళి గంగలో కలిపే. ఎందుకంటే ఆ ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరి మాటలు చూడు, నీ మాటలు చూడు. అందుకోసం నువ్వు నీ మాటలు కనుక ఒక ఫ్రెజర్లోనో బాక్స్లోనో దాచుకో. అంతకుమించి బయట వాడావనుకో నీకు ఎముకల్లో సున్నం లేకుండా కొడతారంటారు కదండి, ఆ విధంగా జరుగుతుంది. దయచేసి నోరు మూసుకోండి, నోరు అదుపులో పెట్టుకో. లేదంటే ఇంతవరకు కూడా నువ్వు ఎవరెవరి మీద అయితే అబ్యూజివ్గా ఇటువంటి పనులు చేశారని చెప్పావో మొత్తం నీకు అవి ప్రాక్టికల్గా జరిగే పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. సో అంతటి పరిస్థితి మాత్రం తీసుకురాక. ఆడదానిగా నేను ఈ మాట మాట్లాడకూడదు, కానీ మాట్లాడేలా చేస్తున్నాను. ఒకసారి వద్దాను సమస్య అంటే ఏంటో తెలుసమ్మా నీకు? అసలు సొసైటీలో బతుకుతున్నావా, లేకపోతే ఎప్పుడు సెక్స్ అని, బాయ్ ఫ్రెండ్ అని, లేకపోతే చెత్త బట్టలని ఇలానే తిరుగుతున్నావా? వద్దాను సమస్య అంటే ఏంటమ్మా? ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్ పెయిన్ ఏంటమ్మా? వాటి గురించి తెలుసమ్మా? అసలు నీకు డీసీఎల్ కార్పొరేషన్ గురించి తెలుసమ్మా? అసలు సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసమ్మా? అసలు ఓటేసావా నువ్వు? అయినా నీ ఓటుకు కూడా వాల్యూ ఉండదమ్మా. నువ్వు అసలు జీవోత్సవానివి. నీలాంటి ఆడదా ఇంకొకదా అయితే చచ్చిపోవాలి, లేదంటే ఫైట్ చేయాలి. ఆ ఫైట్ కూడా చాలా పద్ధతిగా చెయ్యాలి. ఓకే, ఆ పద్ధతిగా చేయడం అనే దాంట్లోనే ఆడతనం ఉంది. నువ్వు ఆడతనాన్నే వెలకట్టేశావు, ఆ ఆడతనాన్నే అందరికీ అప్పగించేశావు. నీతోనేంటమ్మా మాటలు అన్న. ఇక్కడ ఎవరైతే దేన్నైతే ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అది నీకు ఒక విలువలేని వస్తువు అయిపోయింది. ఆడదాన్ని దేన్ని చూసి గౌరవిస్తారు? ఆవిడ భాషని, బట్టల్ని, ప్రవర్తనని. ఇందులో నీకేమున్నాయి? ఏం చూసి నిన్ను ఆడదాయి అని అనుకోవాలి? నువ్వు స్త్రీ శక్తివి నువ్వైతే మరి మిగిలిన సొసైటీ కోసం పనిచేసే వాళ్ళందరినీ ఏమనాలమ్మా? సెల్ఫ్లెస్గా పనిచేసే వాళ్ళని ఏమనాలమ్మా? సోషల్ రిఫార్మర్స్ ఏమనాలి? జ్యోతిబా పూలే ఉన్నారు, ఆవిడనేమనాలి? ఒక ఇందిరాగాంధీ ఉన్నారు, ఆవిడనేమనాలి? ఇంతమందిని ఏమనాలమ్మా? ఒక్కదాని గురించి నువ్వు అక్కడికి వచ్చి నీతో పాటు ఉండేవాళ్ళు ఏం మాట్లాడారు విన్నావు కదా? మా అపూర్వ గారు ఏం మాట్లాడారు విన్నావు కదా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకండి, మా పిల్లలు తప్పు చేశారు అంటే నీ కళ్ళు ఎలా ఎగరేస్తున్నావు నువ్వు? నీకు కళ్ళు ఉన్నాయా? గుడ్డిదాన్ని చేసేస్తాం చెప్తున్నాను. ఆల్రెడీ నువ్వు గుడ్డిదానివే. ఎందుకంటే అతని పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలు ఎన్ని సమస్యలు పరిష్కరించారో ఇవన్నీ కూడా నీకు తెలియలేదంటే ఆల్రెడీ యు ఆర్ బ్లైండ్, యు ఆర్ ఫుల్లీ బ్లైండ్ యార్. సో నిన్ను ఇప్పుడు మార్చాలనో లేకపోతే నీ పబ్లిసిటీ స్టంట్ ఏదైతే చేస్తున్నావో దాన్ని ఆపేయాలనో నేను ప్రయత్నించడం లే. నువ్వు వీధిలోకి మొన్న ఆల్రెడీ బట్టలు చింపేసుకున్నావు, ఈసారి కుక్కల్లో చింపినట్టుగా చిరిగిపోతాయి.
సో ఆ లెవెల్కి దిగజారిపోతావు. నిన్ను ఇంకెవరు నీతో కలిసి ఫైట్ కూడా చేయరు. ఆల్రెడీ ఉస్మానియా స్టూడెంట్స్ అన్నారు, ఇది ఒక పిచ్చిది, ఇది ఇలా మాట్లాడుతుందంటే దీంతో రాకపోయే వాళ్ళం అని చెప్పేసి. సో నీ ఉద్యమాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎగ్నెస్ట్గా మాట్లాడితే, ఒక్క సంస్కరణవాది ఒక సమాజం కోసం తీవ్రంగా కృషి చేసి ఆ సమాజాన్ని అభివృద్ధి చేసేవాడి కోసం కనుక మాట్లాడితే నీతో ఎవ్వరూ ఉండరమ్మా. ఈవెన్ నువ్వు కూడా కొన్ని రోజులతో బాధపడతావు. ఓకే, చెప్పుచ్చుకో, నువ్వు కొట్టుకోవడం కాదమ్మా, మొత్తం చెప్పులన్నీ తిరిగేసి నిన్ను కొడితే నువ్వు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సో ఆ స్థితికి దిగజారుకో. అండ్ ఏంటి, ఎవరు ఓట్లేరా? అసలు నువ్వు ఓటేస్తే ఎంత, ఓటేయకపోతే ఎంత, నువ్వు జనాభా లెక్కల్లో ఉన్నాను అనుకుంటున్నావా? నీకు నువ్వు ఏ తప్పు చేయకుండా నిన్ను వాళ్ళే వాడుకుంటే నీకు ఆడి కారు ఎక్కడి నుండి వచ్చింది? నీకు అంత విలాసవంతమైన బంగ్లా ఎక్కడి నుండి వచ్చింది? జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నావా? జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడిన మాటలు ఇంకొక తల్లిని కనుక షాప్ పెడితే నీ తల్లి జోలికి మేము రావాల్సి వస్తుంది. నిజంగా తప్పమ్మా. శ్రీరెడ్డి గారి అమ్మకి నిజంగా నన్ను క్షమించండి అమ్మా. మీ అమ్మాయి కనుక ఇలాగే మాట్లాడితే మీ గురించి మాట్లాడాల్సి వస్తుందమ్మా. మీరు చాలా భక్తి పరులని విన్నాను, మీ మాటలు విన్నాను, మీ ఇంటర్వ్యూ చూశాను నేను. సో ఇటువంటి అమ్మాయిని కానీ భూమికి భారం చేశారమ్మా మీరు. ఇటువంటి అమ్మాయిని బతకనీకూడదమ్మా అసలు. కానీ ఇది చట్టానికి వ్యతిరేకం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేంతగా తీసుకురాకూడదు కదమ్మా. చట్టాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి కంప్లైంట్ ఇమ్మన్నాను నేను. కంప్లైంట్ ఇస్తే నీ ప్రాబ్లం పాటికి సాల్వ్ అయిపోయి ఉండేది. కానీ కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఐ థింక్ శ్రీరెడ్డి యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. అండ్ నీ డ్రెస్సింగ్ ఏంటి, ఇంత పెద్ద బొట్టు పెట్టేసుకొని ఇన్ని గాజులు వేసుకొని, ఐ థింక్ హిస్టీరియా ఏమైనా ఉందమ్మా నీకు? ఒక్కొక్క నిమిషం ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాను. నీకు ఒక పర్టికులర్ గోల్ కానీ, పర్టికులర్గా కొన్ని ప్రిన్సిపల్స్ కానీ ఇవేం లేవనుకుంటా. అయినా సంసారాన్ని, ఇంటిని వదిలేసి తిరుగుతున్నావు నువ్వు రోడ్డు మీద అచ్చోసిన ఆంబోతులాగా. నీకు ఇంకెందుకమ్మా ఉంటాయి ఇటువంటివన్నీ? మాకు ఏదో బతకడానికి ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలనే బాధ్యతలు మాకు ఉంటాయి. కానీ నీకేంటమ్మా పిల్లా పీచా? ఇలాంటి భూమికి భారం అమ్మా. నిజమే, భూమికి భారం. అక్కడ ఉండే ప్రతి ఒక్కరిని కూడా కాదనేసి ఏం చేద్దామని? ఏంటి కత్తి మహేష్ గారి సపోర్టా, జగన్ గారి సపోర్టా, చంద్రబాబు నాయుడు గారి సపోర్టా? ఎవరు సపోర్ట్ అమ్మా నువ్వు? ఏంటి పవన్ కళ్యాణ్ గారికి బుర్ర లేదా? నువ్వు చూసావమ్మా? అసలు బుర్ర ఉన్నదానివైతే బుర్ర గురించి మాట్లాడాలి. బుర్ర లేకుండానే ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది యొక్క ఫ్యూచర్స్ని ఎలా మార్పు చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారమ్మా? 2014 నుండి నీకు అంతకుముందు ప్రీవియస్ పాలిటిక్స్ గురించి తెలుసని నేను అనుకోను. ఎందుకంటే అట్లీస్ట్ 2014 నుండి అసలు మనకు ఏం జరుగుతుందో తెలుసమ్మా నీకు? చెప్పమ్మా, అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసు నీకు? జీడిపి గురించి తెలుసా? ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ గురించి తెలుసా? 16,000 crores డెఫిసిట్ గురించి తెలుసా? ఏం తెలుసమ్మా నీకు? నువ్వు నీ కార్లు, నీ పిచ్చి, నీ లైవ్ వీడియోస్, నీ పిచ్చి డ్యాన్సులు యూత్ని పాడు చేయడం కోసం అమ్మా. మీ యొక్క సొంత లాభాల కోసం యూత్ని పాడు చేయొద్దు, వాళ్ళ భవిష్యత్తులో పాడు చేయకండి అమ్మా. రేపు పొద్దున్న నీలాంటి దాన్ని చూసిన తర్వాత ఏ తెలుగు అమ్మాయినైనా ఇండస్ట్రీలోకి రాణిస్తారా? తెలుగు ఇండస్ట్రీలోకి నీలాంటి కళలు ఇంకెవరికి ఉండవా? కానీ ఇంత దిగజారిపోయే మనస్తత్వం మాత్రం ఎవరికి ఉండకూడదు, ఉండదమ్మా. ఎవరినైనా రాణిస్తారా? ఇంకా ఆల్రెడీ తెలుగు సినిమా ఫీల్డ్లో తక్కువ అవకాశాలు, ఆడపిల్లలకి కమిట్మెంట్ ఉండాలి అని చెప్పి కొంతమంది రావడం లేదు. ఓకే, నీలాంటి వాళ్ళని చూస్తే, నీలాంటి డ్యాన్సులు కట్టేదాన్ని చూస్తే ఇంకెవరైనా వస్తారా? అసలు ఏ పేరెంట్స్ అని పంపిస్తారు? అబ్బాయిని కూడా పంపించరమ్మా. నీలాంటి వెధవులు ఉంటారు కదా, ఇటువంటి వెధవుల జోల్లో మళ్ళీ పడితే సింగర్ శ్రీరామ్నే లాగేసావు నువ్వు. ఏంటి రవిప్రకాష్ గారి గురించి మాట్లాడావు. ఓకే, TV9 రవిప్రకాష్ గురించి ఎటువంటి డిబేట్స్ పెడతారనేది పక్కన పెడితే, ఆయన ముందు నువ్వు సాక్షి టీవీలో కదా పనిచేసావు, ఇక్కడ ఎందుకు పనిచేస్తావు అని అడిగిన తర్వాత నువ్వు పెట్టిన పిక్స్ ఏంటమ్మా? అవి మనుషులు చూడదగిన పిక్సేనా ఏంటి? జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నీ పిక్స్ని కట్ చేసి నువ్వేమో మామూలుగా స్క్రీన్ షాట్స్ పెట్టేస్తే అయిపోతుందా? ఇంకెవరు దేన్ని అబ్జర్వ్ చేయరా? నువ్వు ఒక చిన్నదానివన్నమాట. నీకంటే మేధావులు వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ నథింగ్. ఓకే, ఇంత చదువుకొని PhDలు చేసి ఉద్యోగాల కోసం వెంపర్లాడుతుంటే నీకేమో ఈజీ మనీ కావాలి. అది కూడా ఏంటి, ఆడతనాన్ని బయట పెట్టేసి అంగట్లో అమ్మేసి. ఏంటి నీకు, నేను ఈ పదాన్ని కూడా వాడలేను, ఏంటి వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి. నీ ఆలోచనలు చూసావా?
అసలు నువ్వు మనిషి జన్మేనా పుట్టావు? నువ్వు మనిషి జన్మ పుట్టావు నువ్వు నీ పద్ధతి, భూమికి భారం అసలు ఇటువంటి ఆడవాళ్ళంటే. కొంచెం ఆలోచించడం నేర్చుకోమ్మా. పక్కోడికి ఎలా సహాయపడాలి అనేది ఆలోచించడం నేర్చుకో. నీకేమైనా బట్టలు తక్కువగా ఉంటే నా జీతంలో ఒక 5,000 ఇస్తాను, మంచి చీరలు కొనుక్కోమ్మా. నువ్వు కట్టుకునే చీరలు కూడా నేను చూస్తే సిగ్గుపడేలా చేస్తున్నాయి. నువ్వు అంగాంగ ప్రదర్శన చేసి దాని మీద వచ్చే డబ్బులతో ఏం బాగుంటావు? దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం. దయచేసి క్షమాపణ చెప్పావా నువ్వు బతికుంటావు, లేదంటే పీస్గా చేసేస్తావు గ్యారంటీ. తర్వాత సంగతి తర్వాత చూసుకుంటా. అయినా ఎంతమందిని పంపిస్తారండి? ఒక వ్యక్తిని, ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తిని ఇంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలోనే లేని కులాలను ఒక తాటి మీదకి తీసుకురావడం, కులాలు, మతాలు, భాష, సంస్కృతి, సంప్రదాయం, పర్యావరణం రక్షించడం, మంచి ఫెయిర్ పాలిటిక్స్ చేయడం, స్ట్రాంగ్ సొసైటీ నిలబెట్టడం, ఇవన్నీ గోల్స్గా పెట్టుకునే వాళ్ళని ఎందుకమ్మా? ఎందుకు అటు అంత మంచి వ్యక్తిని ఓన్లీ ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ మేబీ డెవలప్ అవుద్దేమో. దాని గురించి ఆలోచించమ్మా. ఇటువంటి అనవసరమైన విషయాల జోలికి పోకు, అర్ధంతరంగా పోతాం. ఓకే, ఇక్కడ ఎవరో పెట్టారండి, నీకెందుకమ్మా లైవ్ పెట్టి మరీ ఎంత బాగా మాట్లాడుతున్నావు అని. నాకెందుకు అంటేనమ్మా, నేను కూడా మనిషిని అండ్ పవన్ కళ్యాణ్ గారి భక్తురాలిని. ఓకే, సో మీకు ఇదండి ఆన్సర్. నా హక్కులు, ఇప్పుడు శ్రీరెడ్డి హక్కు ఉంది కదండి, అంత చెత్త మనిషికే హక్కులు ఉండేటప్పుడు రైట్ టు స్పీచ్ అనేది నాకు కూడా ఉందండి. ఆ రైట్ తోటి నేను మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరెడ్డి బతికుండాలని ఉంటే చక్కగా సారీ చెప్పే, లేదు అంటే చక్కగా సింపుల్గా చంపేస్తాను. ఇది అసలు చట్టానికి వ్యతిరేకం అండి, చంపేస్తాను అండమనేది. ఇది కూడా కేసు అవుతుంది. బట్ ఏంటంటే నా కోపాన్ని వ్యక్తపరచుకోవడానికే తప్పించి ఒక వ్యక్తిని చంపేయడానికి కాదు. కానీ ఏదైతే నువ్వు ఓరల్గా అబ్యూజివ్గా మాట్లాడుతున్నావో అదే ఓరల్గా మేము మాట్లాడడం మొదలెడితే తట్టుకోలేవు. ఎందుకంటే మేము కోట్ల మంది ఉన్నాం, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. ఓకే, నీలాంటి వాళ్ళు ఆఖరికి సొసైటీలో ఒక్కరే అయిపోతారు, ఒక్కరు కూడా కుక్క చావు చేస్తారు. రైట్? ఓకే, ఐ విల్ బి బ్యాక్ ఇఫ్ యూ